హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు ఉదయాన్నే బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్దామని స్టేషన్లో కూర్చున్నామండి. తెనాల నుంచి ఉదయం 6:30కి పినాకినికి వెళ్ళామండి. 5 గంటలు పట్టిందండి ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళటానికి. ఎక్కడికి ఏ అమ్మవారు చెప్పుకున్న సోది చెప్తున్నా అనుకుంటున్నారా? సూళ్ళూరుపేట చెంగాళమ్మ తల్లి గుడికి అండి. చెంగాళమ్మ తల్లి గోపురం అన్నమాట, ఆలయ గోపురం. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారో తెలుసుకుందామండి. 500 సంవత్సరాల క్రితం కాలంగి నది ఒడ్డున ఆవులను కాస్తూ అక్కడ ఆడుకుంటున్నారండి. అందులో ఒక బాలుడు ఆ నదిలోకి దిగాడనమాట. కాలంగి నది అంటేనే సుడులు బాగా తిరిగాయంటండి. అలా ఈ బాబు దిగినప్పుడు సుడి వచ్చి ఆ సుడిలో బాబు కూడా చుట్టుకొని పిల్లలందరూ చూస్తుండగానే సుడిలో తిరుగుతూ గాలిలోకి పైకి లేచాడంటండి. అలా సుడిగుండంలో తిరుగుతూ వాటర్లో పడిపోయాడంటండి. అప్పుడు తనకి ఎవరో తనని పట్టుకున్నట్టు అనిపించి తన చేయగట్టిగా పట్టుకున్నాడంటండి. ఆ బాలుడు ఒక విసురున ఒడ్డుకి ఇసిరేయబడ్డాడు. అప్పుడు పిల్లలు ఆశ్చర్యపోయారంట. సుడిగుండంలో చుట్టుకొని బయటపడ్డాడంటే గొప్పే కదా అండి. ఎలా ఏమైంది నీకు అని అడిగితే, నీళ్లలో ఎవరో జేజుందని నన్ను పట్టుకుందని చెప్పాడంటండి. పిల్లలందరూ కలిసి మళ్ళీ వాటర్లో దిగి ఏమై ఉంటుందా అని వాటర్లో దిగి చూడగా అక్కడ అమ్మవారి విగ్రహం దగదగా మెరుస్తూ కనిపించిందంట అండి. అందరూ ఆ విగ్రహాన్ని పట్టుకొని ఒడ్డున చేర్చి తూర్పు ముఖంగా ఆ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊర్లోకి వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పారంట అండి. అప్పుడు ఆ అమ్మవారు ఊరి పెద్దకి కలలో కనిపించి, నేను మీ ఊర్లో వెళ్ళదలుచుకున్నాను, నాకు అక్కడే గుడి కట్టించేయండి అని చెప్పిందంటండి కలలో కనిపించి. అలాగే అని అమ్మవారు తూర్పు ముఖంగా పడుకోబెడితే దక్షిణ ముఖంగా తిరిగి ఉందంటండి అమ్మవారు. అందరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి పక్క జరిపి పెడదామంటే ఎవరికి కదలలేదంటండి. గ్రామ పెద్ద వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కదిలిద్దామని పట్టుకుంటే షాక్ కొట్టినట్టు అనిపించిందంటండి. అప్పుడు గుర్తొచ్చిందంట నైటు తనకి కల్లోకి వచ్చిన సంగతి. అక్కడి నుంచి కదిలేయొద్దు, అక్కడే గుడి కట్టించమన్నారు అమ్మవారని అక్కడ చిన్న పూరిపాక లాగా వేసి అమ్మవారి పూజలు చేస్తుండేవాళ్ళు అంటండి. అమ్మవారి మహిమ గురించి తెలుసుకుందామండి. ఒకరోజు మిరియాల వ్యాపారం చేసుకునే వర్తకులు అటుగా వెళ్తూ చిన్నపట్నం వ్యాపారానికి వెళ్తూ అక్కడ ఆగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారంటండి. ఆగారు కానీ అమ్మవారిని చూడటం కానీ ఏమీ లేదంటండి. అమ్మవారే పెద్ద ఆవిడ రూపంలో వచ్చి, బాబు మీరు మిరియాలు తీసుకెళ్తున్నారు కదా, కొన్ని మిరియాలు ఇవ్వండి, నాకు తలనొప్పిగా ఉంది అని అడిగిందంటండి. అప్పుడు వాళ్ళు లేదు మేము మిరియాలు కాదు తీసుకెళ్తుంది ఈ జొన్నలు అని చెప్పారంటండి. అప్పుడు అమ్మవారు అలానా, నాకు తెలియదులే బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారంటండి. వాళ్ళు ఆ బస్తాలు తీసుకొని చిన్నపట్నం అమ్ముదామని తీసుకెళ్ళారంటండి. అక్కడ ఓపెన్ చేసి చూస్తే అవి జొన్నలుగానే ఉన్నాయంటండి, మిరియాలు లేవంటండి. ఎందుకు ఇలా అయింది, ఏమైందా అని ఆలోచించగా అక్కడ పెద్ద ఆవిడకి మనం అలా చెప్పాము కదా, అందువల్లే ఇలా అయిందని తెలుసుకొని వచ్చేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఆగి ఆమెకి నమస్కరించుకోగా ఒక పెద్ద ఆయనకి ఒంటి మీదకి పూని అమ్మవారు, మీరు నా వంక కూడా తిరిగి చూడలేదు, ఇక్కడ ఆగారు కదా, నా వంక కూడా తిరిగి చూడలేదని నేనే వచ్చాను పెద్ద ఆవిడ రూపంలో, కానీ మిరియాలు కాదు అవి జొన్నలు అని చెప్పారు, అందుకే మీకు అలా జరిగింది అని చెప్పారంటండి పొనుకం వచ్చిన అతను. అప్పుడు ఆ వర్తకులు, అమ్మ నా తప్పు క్షమించు, మా వ్యాపారం మంచిగా ఉంటే నీకు మిరియాల హారం చేపిస్తామమ్మా అని చెప్పారంటండి. అలానే వాళ్ళ వ్యాపారం మంచిగా ఉండి మిరియాల హారం చేయించారంట అమ్మవారికి. ఇప్పటికీ అమ్మవారి మెడలో మిరియాల హారం ఉంటుందంటండి. అప్పటి నుంచి ఆ అమ్మవారు అక్కడ వెలిసిన దగ్గర నుంచి ఆ ఊరికి వారందరికీ మంచిగా కలిసి వచ్చి మంచిగా అభివృద్ధి పొంది అమ్మవారికి గుడి కట్టిద్దామని సంకల్పించుకున్నారంటండి. గుడి అంతా పూర్తయిందంట.
కానీ తలుపులు పెట్టలేదంటండి. తలుపులు వడ్రంగిని పిలిచి తలుపులు చేయించి పొద్దుపోవడంతో ఒక మద్దె చెట్టు ఉంటే దానికి ఆనిచ్చి వీళ్ళు ఇంటికి వెళ్ళారంట అండి. ఆ రాత్రి ఆ ఊరిలో ఒక రెడ్డి గారికి కలలో కనిపించి, అమ్మవారు నాకు తలుపులు వద్దు, నా భక్తులు ఏ వేళలో అయినా నన్ను సందర్శించుకునేలా ఉండాలి, అందుకే నాకు తలుపులు పెట్టొద్దు అని ఆజ్ఞ చేశారంట అండి. సరే అని తెల్లారి వచ్చి ఆ తలుపులు తీసేద్దామని చూస్తే ఆ తలుపులు ఆ మద్దె చెట్టులో కలిసిపోయి ఆ తలుపులకు కూడా చిగురు వచ్చేసిందంట అండి. అందరూ ఆశ్చర్యపోయారంటండి. తలుపులు పెడదాం కదా అని తీసుకొస్తే ఇలా కలిసిపోయిన చెట్లు అని. ఆ మద్దె చెట్టులో కూడా అమ్మవారు అన్ని ఆకృతులతో కొలువై ఉన్నట్టు, చుట్టూత అమ్మవారు ఒక్కోవైపు ఒక్కో ఆకారంలో ఉందా అన్నట్టే ఉంటుందండి మద్దె చెట్టు. ఆ మద్దె చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి పిల్లలు లేని వారు పిల్లల కోసం, పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కోసం కోరుకుంటూ ఉంటారండి. అక్కడ అమ్మవారికి ముడుపులు మొక్కులు ఇక్కడ తీరుస్తారండి. అమ్మవారి గుడి ఎదురుగా సోలం ఒకటి ఉంటుందండి. ఆ సోలం దగ్గర పోతులు కోళ్ళు తీసుకొచ్చి అక్కడ మొక్కులు తెచ్చుకుంటారండి. పొంగళ్ళు అక్కడ పెడతారండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు, చాలా పెద్ద సంఖ్యన భక్తులు వస్తారండి. ఆదివారం ఇంకా ఎక్కువ ఉంటారండి. మొక్కులు తీర్చుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక ఆదివారం ఇంకా ఎక్కువ ఉంటారు. డైలీ ఈ టైంలో దర్శించుకోవచ్చు, ఈ టైంలో దర్శించుకోకూడదు అని లేదు కదా అండి. ఏ టైంలో అయినా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు కనుక ఎప్పుడూ భక్తులు ఉంటూనే ఉంటారండి. ఆలయం కూడా చాలా పెద్ద ఆలయం అండి. అమ్మవారు కొంచెం డౌన్లో ఉన్నట్టు ఉంటారు. 500 సంవత్సరాల క్రితం నుంచి కదా అండి ఉంది. పులిహోర పొంగల్, లడ్డు పులిహోర ప్రసాదాలుగా దొరుకుతాయండి అక్కడ మనం కొనుక్కోవటానికి. ఇక్కడ మొక్కు తీర్చుకొని గుడి వెనకమాల గెస్ట్ హౌస్లు, రూమ్లు ఉన్నాయండి. సత్రాలు ఉన్నాయన్నమాట. అక్కడ వంటలు చేసుకుంటారండి. అమ్మవారి మొక్కుబళ్ళు చాలా అంటే చాలా కడుతూనే ఉంటారండి. ఇంకా ఎక్కువైపోయి వీళ్ళు తీసేసి పక్కన పెట్టేస్తుంటారు. అమ్మవారి చుట్టూతా ఒక్క చోట ఒక్క ఆకృతి లాగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి గుడి. ఎప్పుడైనా ఇటుగా వెళ్తున్నా సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లేనండి, దగ్గరగానే ఉంటుంది గుడి. ఆటో ఎక్కి 5 నిమిషాలండి. వచ్చి ఒకసారి దర్శించుకోండి. చాలా బాగుందండి అమ్మవారి గుడి. చాలా మహిమ గల అమ్మవారు కూడా అండి. అమ్మవారి గర్భగుడిలో ఒకవైపు వినాయకుడు, ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. బయట కూడా ఈ మద్దె చెట్టు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి నాగుపడగలు తోటి మనకి దర్శనమిస్తారండి. ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టుకొని మొక్కు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది అండి. వాళ్ళ మొక్కు తీరి వాళ్ళు మొక్కుకున్న మొక్కు తీరి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మద్దె చెట్టు గురించి వృత్తాంతం అండి.
శ్రీహరికోట ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి. ఇస్రో వంటి గొప్ప గొప్ప సైంటిస్టులే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు దాని నమూనా ఒకటి చేసుకొచ్చి ఆలయం దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి పూజ జరిపించినాకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు తీసుకువెళ్ళి పూజలు చేస్తారంట అండి. ఆ తర్వాతే రాకెట్ని లాంచ్ చేస్తారంట అండి. అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులే ఈ అమ్మవారిని అంతగా నమ్ముతున్నారండి. వాళ్ళు అనేది ఏమిటంటే దైవశక్తికి మించిన శక్తి లేదు అని. అర్థమైందా అండి? అదండి అమ్మవారు అయితే చాలా మహిమ గల అమ్మవారండి. ఒకసారి అమ్మవారికి ఏది అనుకున్నా అది జరిగిపోతుందంటండి. ఇటు సైడ్ ఏమన్నా వెళ్తే అమ్మవారిని ఒకసారి దర్శించుకొని వెళ్ళండి, అందరికీ మంచి జరుగుతుంది. నేను ఎప్పుడో ఒకసారి అనుకున్నానండి వెళ్దామని. ఇప్పుడు ముడిపడి ఆలయానికి వచ్చి వీడియో తీస్తున్నానండి. ఇంకా వెనక అంతా తీయలేదండి, చాలా పెద్ద లెంత్ అయిపోతుందని వీడియో. నేనే అన్నట్టే తీశాను. ఒకసారి దర్శించుకోండి, చాలా మహిళ అమ్మవారు, చాలా బాగుంది గుడి కూడా అండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసిన మట్టి చెప్పానండి, తప్పులే అనుంటే మన్నించమ్మా. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలి, అందరినీ చల్లగా కాపాడక్షించమ్మా అని కోరుకున్నానండి. నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇది గుడి వెనక మాల వెనక గెస్ట్ హౌస్, అదే విశ్రాంతి గదులు, భక్తులు బస చేసి ఉండటానికి రూమ్స్ అండి. భోజనం కూడా ఉంటుందండి ఇక్కడ. ఒకసారి విజిట్ చేయండి.